హాయ్ అండి. ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో యువతలు చాలా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు డ్రైవింగ్ చేస్తున్నారు. అసలు ఆ డ్రైవింగ్స్ ఎలాంటి పద్ధతులు పాటించాలి? అసలు ఎంత స్పీడ్‌లో ఎళ్ళాలి? వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు జరగకుండా ఉంటాయి? దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. హాయ్ అండి. అవినాష్ గారు. అసలిప్పుడు లెర్నింగ్ లైసెన్స్ అంటే ఏంటి? ఆ లెర్నింగ్ లైసెన్స్ ఎన్ని రోజులు వ్యాలిడిటీ ఉంటది? మీరసలు లెర్నింగ్ లైసెన్స్ అనేది ఆర్‌టిఓ మాత్రమే ఇస్తాడండి. దీని యొక్క వ్యాలిడిటీ వచ్చి 30 డేస్ ఉంటుంది. అంటే మీరు నేర్చుకున్నటువంటి డ్రైవింగ్ లైసెన్స్ ఏదైతే ఉందో, దానికి సంబంధించి దాన్ని మీరు టెస్ట్ డ్రైవ్ ట్రాక్స్ అనేవి ఉంటాయండి. వాటిలో మీరెళ్లి కండక్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే దానికి మీరు పెట్టుకున్నటువంటి ఎల్ఆర్ అంటారు దాన్ని. లెర్నింగ్ లైసెన్స్ అని. దాన్ని మీరు తీసుకున్న తర్వాత 30 డేస్ లోపు గనక మీరు ఆర్‌టిఓ ఆఫీస్‌కెళ్తే మీ నియర్ బైలో ఉన్నటువంటి ఆర్‌టిఓ ఆఫీస్‌లో అక్కడ ఒక ట్రాక్ ఉంటుందండి. ఆ ట్రాక్‌లో అక్కడ ఫీల్డ్‌లో ఇన్స్‌పెక్టర్స్ ఉంటారు. వాళ్ళేందంటే దాన్ని డ్రైవ్ చేయమని చెప్తారండి. వాళ్ళు చెప్పినట్టుగా మీరు డ్రైవింగ్ చేస్తే గనక, దానికి ఈ మధ్య కాలంలో కొత్తగా కొన్ని పాయింట్స్ అనేవి ఇచ్చేసారు. మినిమమ్ ఇన్ని పాయింట్స్ రావాలి అనేది కన్సర్న్స్ తోటి పెట్టారు. సో, దానివల్ల ఏమవుతుందంటే మీకు ఆ పాయింట్స్‌ని గెయిన్ చేస్తేనే మీకు లైసెన్స్ అనేది ఇష్యూ చేస్తారండి. లేదనుకోండి మళ్ళీ మీరు ఇంకోసారి లెర్నింగ్ టెస్ట్ డ్రైవ్‌కనేది వెళ్ళాల్సుంటుంది. ఓకే. ఇప్పుడు మీరు డ్రైవింగ్ లైసెన్సు ఏదో అన్నారు గదండీ! అసలు డ్రైవింగ్ లైసెన్స్ అంటే ఏంటి? ప్రభుత్వం వారు మీకున్నటువంటి టూ వీలర్ వెహికల్ కానియండి, లేదంటే ఫోర్ వీలర్ వెహికల్ కానియండి, దేన్నైనా నడపటానికి ప్రభుత్వం ఇచ్చేటటువంటి అనుమతిని లైసెన్స్ అని అంటారండి. అది ఉంటేనే మనం వెహికల్ గానీ, ఏదైనా గానీ డ్రైవ్ చేయటానికి అవకాశం ఉంటుంది. అది లేకుండా డ్రైవింగ్ చేస్తే గనక ట్రాఫిక్ పోలీసులకు గానీ, ఎవరికైనా దొరికితే మీరు వాళ్ళకి చలానాలు గానీ, కొన్నిసార్లు జైలు పంపియటానికి గూడా అవకాశం ఎక్కువ. ఇప్పుడు మీరు టూ వీలరు, ఫోర్ వీలర్ అన్నారండి. టూ వీలర్‌కి వేరే సెపరేట్ ఉంటదా? ఫోర్ వీలర్‌కి సెపరేట్ వేరే ఉంటదా లైసెన్స్ అనేది? లైసెన్స్‌లో మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ లైసెన్సెస్ ఉంటాయండి. ఒకటి టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది. దాన్ని ఎల్ఎంవి అని అంటారు. లైట్ మోటార్ వెహికల్ అని కూడా అంటారండి. దాని తర్వాత ఫోర్ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్. ఫోర్ వీలర్ అంటే కార్ కానియండి, ఇలాంటి వాటిని ఫోర్ వీలర్ అంటారు. తర్వాత హెవీ లైసెన్స్ అనేది ఉంటుందండి. హెవీ లైసెన్స్ అనేవి మీకు జనరల్‌గా హెవీ వెహికల్స్ అంటే లారీలు కానియండి, బస్సులకు సంబంధించి ఈ హెవీ లైసెన్స్ అనేది ఉంటుందండి. సో, వీటి యొక్క వ్యాలిడిటీ డిపెండ్స్ ఆన్ కస్టమర్ అదే ఎవరైతే ఉంటారో డ్రైవింగ్ వాళ్ళ ఏజ్‌ని బట్టి లిమిట్ తోటి వాళ్ళు ఇస్తారండి. మినిమమ్ దీనికి ఏజ్ లిమిట్ వచ్చి మినిమమ్ 18 ఇయర్స్ వచ్చి ఉంటేనే మీరు ఈ లైసెన్స్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ అండి. లేదంటే గనక మీరు ఈ లైసెన్స్ తీసుకోవడానికి ఇనెలిజిబుల్ అవుతారు. ఇప్పుడు టూ వీలరు, ఫోర్ వీలర్ కలిపిస్తారా? విడివిడిగా ఇస్తారా లైసెన్స్ అనేది? అది మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టి టూ వీలర్ వరకే కావాలంటే మీకు టూ వీలరే ఇస్తారండి. 2+4 కావాలన్నా ఇస్తారు. అంటే మీరు బైకు డ్రైవ్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ కార్ గూడా డ్రైవ్ చేయటానికి ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం అనేది ఈ లైసెన్సు మనకి ఎవరైతే ఉన్నారో తీసుకునే వాళ్ళకి ఫ్రీగా వస్తదా? లేదంటే దానికేమన్నా చార్జెస్ ఏస్తారా? దానికి చార్జెస్ ఉంటాయండి. ఎంత వరకు ఉంటది చార్జెస్? అది మీకొచ్చి టూ వీలర్ 2+4 ప్రెజెంట్ ఉన్న మార్కెట్‌లో మీకు 5,000-6,000 రూపీస్ చార్జ్ చేస్తున్నారండి. కొంతమంది ఈవెన్ డ్రైవింగ్ నేర్పించి మీకు లైసెన్స్ ఇష్యూ చేయడానికి కన్సర్న్ బ్రోకరేజెస్ ఉన్నారు. ఆళ్ళ త్రూ వెళ్ళినా అట్లా మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉన్నాయి. మీరైనా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకొని స్లాట్ బుక్ చేసుకొనైనా వెళ్ళొచ్చు. కానీ 2+4 వీల్ కావాలి అనంటే గనక మినిమమ్ 5,000-7,000 మధ్య చార్జ్ చేస్తున్నారండి ప్రెజెంట్. ఓకే. ఇప్పుడు ఇప్పుడు కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారు. వాళ్ళు డ్రైవింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు జరగకుండా ఉంటాయి? అది మీకెట్లా ఉంటుందంటే అండి, ఇప్పుడు చాలా వరకు మీకున్నటువంటి సరౌండింగ్స్‌లో చాలా వరకు డ్రైవింగ్ స్కూల్స్ అనేది రావటం జరిగిందండి. టూ వీలర్‌కైతే లేవు కానండి. కార్ నేర్చుకోవటానికైతే మీకు డ్రైవింగ్ సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇచ్చేటటువంటి కొన్ని ఇన్‌స్టిట్యూషన్స్ రావడం జరిగింది. వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఏది అసలు ముందల కూర్చోగానే ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవటం, లేదంటే తర్వాత సైడ్ మిర్రర్స్ చూసుకోవటం, ఇవన్నీ చూసుకొని డ్రైవింగ్ చేయటం అనేది అంటే అందులో మీకు 2 టైప్స్ ఉంటాయండి. వాళ్ళ కంట్రోల్ గూడా వాళ్ళ చేతుల్లో గూడా ఉంటుంది. సిగ్నల్స్ చూసుకోకపోవడం వల్ల ష్ అనేది అంటే డ్రైవింగ్ నేర్పించేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో
కంప్లీట్‌గా మీకు మొత్తం యాక్సెస్ ఇవ్వరండి. అంటే లెర్నింగ్ మీరు నేర్చుకునే ప్రాసెస్‌లో ఉన్నారు కాబట్టి, ఆ నేర్చుకునే ప్రాసెస్‌లో మీకేమవుతుందంటే ఆహ్, ఒక్కోసారి మీకు కంట్రోల్ ఉండదు. అందుకని వాళ్ళు కంట్రోల్స్‌ని మీకివ్వరు ఎక్కువ పర్సెంటు. కాపోతే దానివల్ల మీకేమవుతుందంటే ఫియర్ పోతుందండి. మీకు భయం పోతుంది. డ్రైవింగ్ చేయాలి. పక్కన వాళ్ళెళ్తున్నారు అన్న ఒక ఇది కన్సర్న్ ఇలాంటి ప్రికాషన్స్ గానియండి, డ్రైవ్ చేయాలన్నప్పుడు గాని, చుట్టూ సరౌండింగ్స్ ఏం జూసుకోవాలి, ఇలాంటియన్నీ కూడా వాళ్ళు బేసిక్స్ కొన్ని వాళ్ళు నేర్పిస్తారండి. డ్రైవింగ్ నాకు తెలిసినంత మటుకు మనంతట మనం ఓన్‌గా నేర్చుకుంటేనే వస్తుందండి. వాళ్ళు నేర్పించేది ఒక 50% ఉంటే 50% మీ ఇంట్రెస్ట్‌ని బట్టే వస్తుంది గానీ, 100% వాళ్ళు నేర్పిస్తేనే వస్తది. ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్టు లైసెన్స్ అప్లై చేశారండి. అది అసలు ఎక్కడ అప్లై ఎక్కడ చేయాలో చెప్పారు. దానికి అది ఎన్ని రోజులు అప్లై చేసిన తర్వాత అది కస్టమర్ దగ్గరికి ఎన్ని రోజులకొస్తది? అది ఎన్ని సార్లు మనం అయి అక్కడికి ఆఫీస్‌కెళ్ళాల్సొస్తది? ఇది జనరల్‌గా ఆర్‌టీఓ ఆఫీసు ఆహ్, ర రో రాష్ట్ర రోడ్ రవాణా ట్రాన్స్‌పోర్టేషన్ అంటారు. వీళ్ళ దగ్గరకి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఆన్‌లైన్‌లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు వెబ్‌సైట్‌కెళ్ళి. చేసుకున్న తర్వాత ఫస్ట్ మీరు ఇనీషియల్‌గా వాళ్ళొక మీకు లెర్నింగ్ లైసెన్స్ ఎల్ఆర్ అంటారు. దాన్ని ఇష్యూ చేస్తారు. అది ఒక సర్టెన్ ఒక ఏజ్ అంటే టైమ్ బాండింగ్ ఉంటుందండి. 30 డేస్ కొన్ని 45 డేస్. ఈ టైంలోపు మీరేం చేయాలంటే అక్కడ ఇచ్చేసుకుంటే దాన్ని బట్టి మీకు ఆటోమేటిక్‌గా ఆహ్, ఆ డ్రైవ్ కండక్ట్ అయ్యి కంప్లీట్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇన్స్‌పెక్టర్ ఎవరైతే ఉంటారో వారు గనక మీ డ్రైవింగ్ గనక వాళ్ళు సాటిస్ఫై అయితే వాళ్ళు ఆటోమేటిక్‌గా లైసెన్స్ అనేది ఇష్యూ చేస్తారు. దానికి మీకు సంబంధించి డిజిటల్ సిగ్నేచర్స్, ఫోటోస్ ఇవన్నీ తీసుకుంటారు. మినిమమ్ కొంతమంది 10థ్ క్లాస్ గాని, ఇంటర్మీడియేట్ గాని ఏదన్నా డాక్యుమెంట్ కావాల్సి ఉంటుంది కంపల్సరీ. ఇప్పుడు కొన్ని గవర్నమెంట్ వాటికి కూడా లైసెన్సు తీసుకోవాలంటే ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ అన్నా ఉండాలనేది కొన్ని పెట్టి ఉన్నారండి. సో, వాటిని బేస్ చేసుకొని మీకు ఆ లైసెన్సు ఇష్యూ అయింది, లేనిది అనేది అప్పుడే చెప్తారు. రిజెక్ట్ అయితే ఎందుకు రిజెక్ట్ అయిందనేది కూడా వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మీరిందాక ఎల్ఆర్ ఇస్తారు. అది 30 డేస్ వరకు హాలిడేస్ ఉంటది. 30 డేస్ తర్వాత అది హాలిడేషన్ అయిపోద్ది అని చెప్పన్నారు. ఆ ఎల్ఆర్ నంబర్ వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక బైకో ఏదో కారో తీసుకున్నారు. ఎల్ఆర్ నంబర్ ఇచ్చారు. ఆ ఎల్ఆర్ నంబర్ గాని బైక్ గాని ఏదన్నా బయటెళ్ళినప్పుడు పోలీసోళ్ళు ఆపితే ఏమన్నా చలానాలు ఏసే ఛాన్సెస్ ఉంటాయా? ఈ 30 డేస్ లోపయితే గనక అది లెర్నింగ్ నేర్చుకోవడానికి మీ బైక్ కానియండి, మీ కార్‌కి కానీ ఎల్ అని బోర్డ్ పెట్టుకోవాల్సుంటది. అంటే ఎదుటి వ్యక్తులకి మీరు కంప్లీట్‌లీ నేర్చుకున్న పర్ఫెక్ట్ డ్రైవర్ కాదనేది తెలియటానికి చాలామంది ఎల్ అనేది రాసుకుంటారండి. కార్ మీద బ్యాక్ సైడ్ కానియండి, తర్వాత బైక్ మీద కూడా ఎల్ బోర్డ్ అనేది రాసుకుంటారు. ఎందుకనంటే వాళ్ళకి డ్రైవింగ్ మాది రాదు. సో, కాబట్టి కొంచెం కాషియస్‌గా మీరు వచ్చేటప్పుడు గాని, మా ఎదురు గాని, మా పక్క నుంచి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని ఎళ్తారు. ఆ బోర్డున్న ఆళ్ళని చూసి కొంచెం దూరంగా వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుందండి. ఓకే. ఇప్పుడు ఎల్ఆర్ నంబర్ అనేది 1 మంత్ పనిచేస్తది. ఆ ఎల్ఆర్ నంబరు పోలీసు వాళ్ళు ఎటువంటి చలాన్స్ ఎయరా? మీకు ఎల్ఆర్ ఉంటే గనక వేయరండి. ఏమీ లేకుండా లైసెన్స్ ఏమీ లేదు అనంటే మాత్రం మీ దగ్గర రీసెంట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ కొత్త మోటార్ యాక్ట్ తేవటం జరిగింది. దాంట్లో చాలానాస్ అనేవి చాలా హైగా ఉన్నాయండి. కొన్నిసార్లు జైలు శిక్ష వేయటానికి గూడా అవకాశం ఉన్న సందర్భాలు ఉన్నాయండి. అలాంటి శిక్షలను గట్టిగా అమలుపరచాలని ప్రభుత్వం వారు నిర్ణయించారు. ఓకే అండి. చూసారు గదండీ! మనం ఎప్పుడైనా డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే ఆర్‌టీఓ ఆఫీస్‌కెళ్ళండి. మీకు 1 మంత్‌లో మీకు ఈజీగా వచ్చేస్తది. దానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు శుభ్రంగా మీరు మీరు హ్యాపీగా ఉండండి. ఎదుటి వాళ్ళని గూడా హ్యాపీగా ఉంచండి. ఓకే అండి. బాయ్.